ఇలా కళ్ళారా చూసి ఎన్ని రోజులైందో హల్లి గారు? మీరు దూరమైన క్షణం నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం బాధపడుతూనే ఉన్నాను. మళ్ళీ మీరు మాకు ఎప్పుడు దగ్గరవుతారా అని ఆశపడుతూనే ఉన్నాను. మిమ్మల్ని మనసారా ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను. ఆ విషయం మీకు చెప్పాలని ప్రయత్నించాను. 2 సార్లు విఫలమయ్యాను. ఇప్పటికీ మీ మనసులో నా గురించి మీరేమనుకుంటున్నారో నాకు తెలియడం లేదు. నాకైతే మీరంటే ప్రాణం అహల్య. మిమ్మల్ని విడిచి నేను ఉండలేను. నన్ను బాబుని చూడాలని మీరు మారు వేషంలో మన ఇంటికి వస్తున్నారు. మీరెవరో నాకు తెలిసినా తెలియనట్టుగానే నటిస్తున్నాను. ఇలా ఎన్ని రోజులు జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఇది కూడా నాకు సంతోషంగానే ఉంది హల్లి గారు. ఇలాగైనా మీరు నాకు దగ్గరగా ఉన్నారు, అది చాలు. చాలా థ్యాంక్స్ హల్లి గారు. పట్టీలు బాగున్నాయా? చాలా బాగున్నాయండి. ఇదేంటి, నేను రాత్రంతా ఇక్కడే నిద్రపోయానా? అయ్యో, ఎవరో డోర్ కొడుతున్నారే. పాపం, ఆయన అలసిపోయి నిద్రపోతున్నట్టున్నారు. నేను వెళ్ళి చూస్తాను. దొరికావే, నన్నే కొడతావే నువ్వు. ఇప్పుడు చూడు నీకు ఎలా ఇస్తానో డోసు. చూసారా, ఈ నర్సు నిన్ననే వచ్చింది. నైట్ అంతా ఇక్కడే ఉంది. నువ్వు మా ఇంట్లో ఏం చేస్తున్నావే? రాత్రంతా నీకిక్కడేం పని? అది బామ్మగారు. ఏమైందమ్మా? ఎందుకు ఇక్కడున్నావు? బాబుకి ఏమైనా బాలేదా? నీకెంత ధైర్యం ఉంటే మేమెవ్వరం ఇంట్లో లేని టైంలో ఇక్కడికి వస్తావే? ఇదేమన్నా తన అత్తారిలు అనుకుంటుందేమో, ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు అనుకుంటుందేమో. గౌతమ్ తనని సపోర్ట్ చేస్తున్నాడు కదా,
ఈ ఇల్లు తన సొంతం అనుకుంటుందేమో. ఇలా ఎవ్వరూ లేని టైంలో వచ్చి గౌతమ్ని తన వైపుకు తిప్పుకోవాలని కుట్ర పన్నినట్టుంది. మీరు ఆగండి. ఏమైందమ్మా? ఎందుకొచ్చావు? రాత్రంతా మా ఇంట్లో ఎందుకున్నావు? అది నేను చెప్తానన్నా. బాబు ఏడుస్తూ ఉంటే నేనే మీరా గారికి ఫోన్ చేసి రమ్మన్నాను అన్న. అందుకే తను వచ్చారు. బాబు కోసం వచ్చింది. వాణ్ణి పడుకోబెట్టి వెళ్ళిపోవాలి కదరా. రాత్రంతా ఇక్కడే ఎందుకుంది? నైట్ బాబు చాలాసేపు నిద్రపోలేదు. అందుకే తను ఇక్కడే ఉండాల్సి వచ్చింది. బాబు నిద్రపోయిన తర్వాతనే తను వెళ్ళిపోవాలి కదా బామ్మర్ది. నైట్ బాబు నిద్రపోయేసరికి చాలా టైం పట్టింది. ఆ టైంలో తనని పంపించడం ఎందుకని నేనే ఉండమని చెప్పాను. అయినా ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు? ఇది చిన్న విషయం ఏంట్రా? ఆ?